ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రి సమానం లవ్లీగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి పుత్రుడు చేయాలి. ఎందుకు? జవాబు: ఎందుకంటే స్మృతి చేయకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్త స్మృతిలో ఉండి దేహీ అభిమానులుగా అయినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనం కూడా బాబా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి. అందువలన స్మృతి చేసేందుకు గుప్త శ్రమ చేయండి. అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీగా తయారవ్వగలరు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ మహిమ అందరి తండ్రిది. భగవంతుడు అనగా తండ్రిని స్మృతి చేస్తారు. వారిని తల్లి తండ్రి అని అంటారు కదా. గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుషులెవరిని గాడ్ ఫాదర్ అని అనరు. లౌకిక తండ్రిని కూడా బాబా లేక తండ్రి అని అంటారు. లౌకిక తండ్రి అని ఎవరిని అంటారో వారు కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. వాస్తవానికి స్మృతి చేసేది ఆత్మ. లౌకిక తండ్రిని స్మృతి చేసేది కూడా ఆత్మయే. కానీ ఆత్మలకు తమ రూపము కర్తవ్యాల గురించి తెలియదు. ఆత్మ స్వయం గురించే తెలుసుకోకుంటే గాడ్ ఫాదర్ను ఎలా తెలుసుకుంటుంది? తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. అతని నుండి వారసత్వం లభిస్తుంది. లేకుంటే ఎందుకు స్మృతి చేస్తారు? పారలౌకిక తండ్రి ద్వారా కూడా వారసత్వం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. వారి నుండి దయ క్షమ కోరుతూ ఉంటారు. ఎందుకనగా పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కానీ ఆత్మను గురించి పరమాత్మను గురించి తెలుసుకోవటం చాలా కష్టమైన విషయం. సులభంలో సులభమే కాక కష్టంలో కష్టమైనది. భలే సైన్స్ ఎంతగా నేర్చుకుని చంద్రుని వరకు వెళ్ళగలిగినా ఈ జ్ఞానం ముందు అది తుచ్చమైనది. స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవటం చాలా కష్టం. బీకేలు అని పిలువబడుతున్న పిల్లలు కూడా మొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మ బిందువును, మా తండ్రి కూడా బిందువే అన్న విషయాన్ని మర్చిపోతారు. ఇది కష్టమైన సబ్జెక్ట్. స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతే తండ్రిని స్మృతి చేయటం కూడా మర్చిపోతారు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం లేదు. ఆత్మకు ఒక బిందువు, అందులోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్ర చేస్తున్నాను అనే విషయాన్ని మాటి మాటికి మర్చిపోతారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ పరమాత్మల గురించి అర్థం చేసుకోవటం తప్ప మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలో సహజంగా వస్తుంది. మనము 84 జన్మలు తీసుకుంటాము. సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతాము. ఈ చక్రం అయితే చాలా సులభమైనది. అంతా అర్థం చేసుకుంటారు. కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయటంలో ఉన్నంత లాభం కేవలం చక్రాన్ని గుర్తు చేసుకోవటంలో లేదు. నేను ఆత్మను, ఒక నక్షత్రాన్ని. తండ్రి కూడా సూక్ష్మమైన నక్షత్రమే. వారే సద్గతి దాత. వారిని స్మృతి చేయటం వలన వికర్మలు వినాశనమైపోతాయి. ఈ పద్ధతితో ఎవరూ నిరంతరం స్మృతి చేయటం లేదు. ఆత్మాభిమానులుగా అవ్వరు. నేను ఆత్మ అని ప్రతి క్షణం గుర్తుండాలి. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి ఆజ్ఞాపించారు. నేను ఒక బిందువును. ఇక్కడకు వచ్చి పాత్రధారిగా అయ్యాను. నాపై పంచ వికారాల తుప్పు ఏర్పడి ఉంది. ఇనుప యుగంలో ఉన్నాను. ఇప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళాలి. అందువలన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. సేవను గురించి సంతోషపరిచేలా వార్తలు
చాలా చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ సేవ చేశాను, చాలా ప్రభావితం అయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం గురించి వారు ఏమాత్రం ప్రభావితం అవ్వలేదని శివబాబాకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది, కానీ నరకంగా ఎలా తయారవుతుంది? 84 జన్మలు ఎలా తీసుకుంటారు? సతో రజో తమోలోకి ఎలా వస్తారు? కేవలం ఇది విని ప్రభావితం అవుతారు. పరమాత్మ నిరాకారుడని కూడా అర్థం చేసుకుంటారు. కానీ నేను ఆత్మను, నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. బాబా కూడా బిందువే, వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారిని స్మృతి చేయాలి. ఈ ముఖ్యమైన విషయాలు ఎవరు అర్థం చేసుకోరు. ప్రపంచ చరిత్ర భూగోళాల జ్ఞానం తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉండాలని ప్రభుత్వం వారు కూడా కోరుచున్నారు. ఇవి దానికంటే సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అంటే ఏమి, అందులో 84 జన్మల పాత్ర అవినాశిగా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఈ యోగంలో ఎవరు తత్పరులుగా లేరు. ఈ స్మృతిలో ఉంటే చాలా లవ్లీగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత ప్రియంగా ఉన్నారో చూడండి. ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో గమనించండి. స్వయాన్ని గురించి మాలో ఏ గుణాలు లేవు, మేము దుర్మార్గులము, అనాగరికులము, మీరు చాలా స్వచ్ఛమైన వారని వారే అంటారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తే సఫలత లభిస్తుంది. లేకపోతే సఫలత చాలా కొద్దిగా లభిస్తుంది. మాలో చాలా మంచి జ్ఞానం ఉందని భావిస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళం మాకు తెలుసునని అంటారు. కానీ యోగం యొక్క చాట్ను చూపించారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయవారు, ఈ స్థితిలో ఉండువారు ఎవరో ఒకరు అరుదుగా ఉన్నారు. చాలామందికి ఈ అభ్యాసం లేదు. పిల్లలు కేవలం జ్ఞానచక్రాన్ని త్రిప్పుతూ ఉంటారని బాబాకు తెలుసు. పోతే నేను ఆత్మను, బాబాతో యోగం జోడించాలి. దీనివలన ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్తాము. ఆత్మనైన నేను తండ్రిని తెలుసుకోవాలి, వారి స్మృతిలోనే ఉండాలి. ఈ అభ్యాసం చాలామందికి తక్కువగా ఉంది. చాలామంది రాను కూడా వస్తారు, బాగుంది బాగుంది అని కూడా అంటారు. కానీ లోపల ఎంత తుప్పు ఏర్పడి ఉందో వారికి తెలియదు. సుందరం నుండి అంటే పవిత్రం నుండి అపవిత్రంగా అయిపోయారు. మళ్ళీ సుందరంగా ఎలా అవ్వాలి? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. కేవలం చరిత్ర భూగోళాలను తెలుసుకోవటం కాదు, పావనంగా ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవాలి. శిక్షలు అనుభవించకుండా ఉండు ఉపాయం కేవలం స్మృతిలో ఉండాలి. యోగం సరిగ్గా లేకుంటే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవిస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీనిని ఎవరూ పూర్తిగా తీసుకోలేరు. జ్ఞానమంతా నాకే తెలుసు అని కూర్చుంటారు. ఇందులో అనుమానాలు ఏవీ లేవు. ముఖ్యమైనది యోగం. యోగంలో చాలామంది కచ్చాగా ఉన్నారు. అందువలన తండ్రి అంటున్నారు, జాగరూకతతో వ్యవహరించండి, కేవలం పండితులు కావకండి. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆజ్ఞ పెంచారు, మన్మనా భవ, ఇది మహామంత్రం. స్వయాన్ని నక్షత్రంగా భావించి తండ్రిని కూడా నక్షత్రంగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినప్పుడు పెద్ద రూపం ఏది ముందుకు రాదు. కావున దేహి అభిమానులు కావటంలోనే శ్రమ ఉంది. విశ్వమహారాజ విశ్వమహారాణిక ఒకరే అవుతారు. వారి ప్రజలు లక్షల మంది తయారవుతారు. ప్రజలు చాలామంది ఉంటారు కదా. చరిత్ర భూగోళాలు తెలుసుకోవటం చాలా సులభం. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే పావనంగా అవుతారు. ఈ అభ్యాసం చాలా కష్టమైనది. స్మృతి చేసేందుకు కూర్చుంటే చాలా తుఫాన్లు వచ్చి విఘ్నాలు కలిగిస్తాయి. అర్ధగంట ఏకరస స్థితిలో కూర్చోవటం కూడా చాలా కష్టం. క్షణక్షణం మర్చిపోతూ ఉంటారు. ఇందులోనే సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. చక్ర రహస్యాన్ని తెలుసుకోవటం చాలా సులభం. కానీ దేహి అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయటం కష్టం. ఇందులో కొంతమంది మాత్రమే అతి కష్టంగా తెలుసుకొని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నిరోగి శరీరం, సుదీర్ఘ ఆయువు లభిస్తుంది. కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను
తెలిపించటం వలన మాలలోని మనులు కావలేరు. స్మృతి ద్వారా మాత్రమే మణిగా అవుతారు. ఈ శ్రమను ఎవరూ చేయలేకుండా ఉన్నారు. స్మృతిలో ఉండటం లేదని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. మంచి మంచి మహారథులు కూడా ఈ విషయంలో బలహీనంగా ఉన్నారు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించటం రానే రాదు. ఈ విషయం కష్టమైనదే. కల్పం ఆయువును వారు చాలా పెద్దదిగా చేసేసారు. మీరు 5000 సంవత్సరాలని రుజువు చేస్తారు, కానీ ఆత్మ పరమాత్మల రహస్యాన్ని కొంచెం కూడా తెలుసుకోరు, స్మృతే చేయరు. అందువలన స్థితి హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది. దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. దేహీ అభిమానులుగా అయినప్పుడే మాలలోని పూసలుగా అవుతారు. అంతేకాని కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయించటం వల్లనే మాలలో సమీపంగా రాలేరు. ఆత్మ చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మొట్టమొదట ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి. తర్వాత చక్రాన్ని స్మృతి చేయాలి. ముఖ్యమైనది యోగం. యోగ స్థితి అవసరం. పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి. ఆత్మ యోగం వలన మాత్రమే పవిత్రంగా అవుతుంది. యోగ బలం గలవారే ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడతారు. ఈ శ్రమ కొంతమంది మాత్రమే చాలా కష్టంగా చేస్తారు. మాయ ద్వారా చాలా తుఫానులు కూడా వస్తాయి. ఇది మనస్ఫూర్తిగా చేయవలసిన గుప్త శ్రమ. లక్ష్మీనారాయణలు కావటం పిన్నమ్మ ఇంట్లో ఉన్నంత సులభం కాదు. ఇది అభ్యాసమైతే నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి కలుగుతూ ఉంటుంది. దీనినే యోగమని అంటారు. పోతే జ్ఞాన విషయాలు చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చిత్రాల్లో అన్ని యోగాలు మొదలైన విషయాల గురించి చూపించబడతాయి. ఇది చాలా సాధారణమైన విషయం. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు స్వస్తి గుర్తును రాస్తారు. ఇది సత్యత్రేత. పైన ఉండేది చిన్న సంగం యుగం. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే శాంతి వ్యాపిస్తుంది. యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ప్రపంచమంతా ఆత్మ పరమాత్మల గురించి మర్చిపోయింది. కొంతమంది పరమాత్మ వేలాది సూర్యుల కంటే తేజోమయము అని అంటారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు రెండు ఒకటే అని అర్థం కదా. చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు. దీనిని గురించి కూడా అర్థం చేయించాలి. ఆత్మరూపం బిందువు. ఆత్మనే పరమాత్మ అయితే పరమాత్మ కూడా బిందువే కదా. ఇందులో తేడా ఏమీ ఉండదు. అందరూ పరమాత్ములే అయితే అందరూ రచయితలే అవుతారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రే కదా. పోతే మిగిలిన వారికంతా వారి వారి పాత్రలు లభించాయి. ఇది బుద్ధిలో కూర్చోపెట్టి అర్థం చేయించవలసిన విషయం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇది శ్రమతో కూడిన పని. అర్థకల్పం నుండి దేహాభిమానులుగా ఉన్నారు. సత్యుగంలో దేహీ అభిమానులుగా ఉన్న తండ్రి గురించి తెలియదు, జ్ఞానం కూడా తెలియదు. ఇక్కడ మీకు లభించే ఈ జ్ఞానం అదృశ్యమైపోతుంది. అక్కడ కేవలం నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని మాత్రం గుర్తుంటుంది. పాత్రను అభినయిస్తారు. ఇందులో చింతించే విషయం ఏముంది? ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాల్సిందే. ఏడ్చినందున ఏమవుతుంది? అర్థం చేయిస్తే కొద్దిగా తెలుసుకున్న శాంతి లభిస్తుంది. స్వయం అర్థం చేసుకుంటే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. పెద్దవారు ఓదార్స్తూ ఉంటారు. ఏడిస్తే వాపస్ వస్తారా అని సముదాయిస్తారు. శరీరం వదిలి ఆత్మ వెళ్ళిపోయింది. ఇందులో ఏడ్చే విషయం ఏముంది? అజ్ఞానంలో కూడా ఇలాగే భావిస్తారు. కానీ వారికి ఆత్మ పరమాత్మల గురించి కొంచెం కూడా తెలియదు. ఆత్మపై తుప్పు ఏర్పడింది. వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. చాలామంది పిల్లలు స్మృతి చేయరని తండ్రికి తెలుసు. కేవలం తెలియచేసినందున ఏం లభిస్తుంది? చాలా ప్రభావితమయ్యారని అంటారు. కానీ దానివల్ల వారికి ఏ మేలు జరగదు. ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకున్నప్పుడే మేము వారి పిల్లలమని తెలుసుకుంటారు. ఆ తండ్రే పతిత పావన్లు. వారు వచ్చి మనల్ని దుఃఖం నుండి విడిపిస్తారు. వారు కూడా బిందువే. తండ్రిని నిరంతరం స్మృతి చేయాల్సి వస్తుంది.
చరిత్ర భూగోళాలను తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. భలే తెలుసుకునేందుకు వస్తారు, కానీ నేను ఆత్మను అనే స్థితిలో తత్పరులై ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మ పరమాత్మల విషయం మీకు కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం అయితే చాలా సులభం. కూర్చుంటూ లేస్తూ వీలైనంత ఎక్కువ సమయం ఆత్మాభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి. దేహీ అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. సైలెన్స్లోకి వెళ్ళాలని వారికి తెలుసు. నిరాకార ప్రపంచంలో విరాజమానం అవ్వాలి. ఇప్పుడు మన పాత్ర పూర్తి అయింది. తండ్రి రూపం చిన్న బిందువు అని అర్థం చేసుకుంటారు. వారు పెద్ద శివలింగం ఏమీ కాదు. బాబా చాలా చిన్నగా ఉంటారు. వారే సర్వుల సద్గతి దాత. వారే జ్ఞానసాగర్లు. ఆత్మనైన నేను కూడా ఇప్పుడు జ్ఞాన సంపన్నంగా అవుతున్నాను. ఇటువంటి చింతన జరిగితే ఉన్నత పదవి పొందుతారు. ప్రపంచంలోని వారెవ్వరికీ ఆత్మ పరమాత్మ గురించి తెలియదు. బ్రాహ్మణులైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు. వారు వచ్చి అర్థం చేసుకోరు కూడా. వారందరూ వారి వారి ధర్మాల్లోనే వస్తారు. లెక్కాచారం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. శ్రమ చేస్తే మీకు మాత్రమే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేహీ అభిమానులు కావాలి. మనసు ఆత్మలో ఉంది కదా. మనసును తండ్రితో జోడించేది ఆత్మనే కదా. మనసు శరీరంలో లేదు. శరీరంలో స్థూల అవయవాలన్నీ ఉన్నాయి. మనసును జోడించడం ఆత్మ చేయాల్సిన పని. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో మనసును జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఎంతో చిన్న ఆత్మ ఎంతో పెద్ద పాత్రను అభినయిస్తుంది. ఇది ప్రాకృతికం. ఇంత చిన్న ఆత్మలో ఎంతో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నశించేది కాదు. చాలా సూక్ష్మమైనది. మీరు ఎంత ప్రయత్నించినా పెద్ద వస్తువే గుర్తుకు వస్తుంది. నేను ఆత్మ చిన్న నక్షత్రాన్ని. తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు. పిల్లలైన మీరు మొట్టమొదట ఈ శ్రమ చేయాలి. ఇంత చిన్న ఆత్మనే ఇప్పుడు పతితమై ఉంది. ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఇది మొట్టమొదట ఉపాయం. చదువుకోవాలి. పోతే ఆటపాటలన్నీ వేరే విషయాలు. ఆడుకోవటం కూడా ఒక నైపుణ్యమే. చదువు ద్వారా పదవి లభిస్తుంది. ఆటపాటల ద్వారా పదవి లభించదు. ఆటలు మొదలైన డిపార్ట్మెంట్ వేరుగా ఉంటాయి. ఆటలకు జ్ఞానయోగాలకు సంబంధం లేదు. భోగ్ పెట్టడం మొదలైనవి కూడా ఒక ఆటనే. ముఖ్యమైనది స్మృతి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు స్మృతి యొక్క గుప్త శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మ బిందువు అని భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయటమే పవిత్రంగా అయ్యే ఉపాయం. సెకండ్ పాయింట్, జ్ఞానంలో నాకంతా తెలుసు అని అనుకోరాదు. ఏకరస అవస్థను తయారు చేసుకుని అభ్యాసం చేయాలి. తండ్రి ఆజ్ఞను పాటించాలి. ఈరోజు వరదానము. ప్రతి పని చేస్తూ కమల ఆసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగి భవ. నిరంతరం యోగయుక్తంగా ఉండేందుకు కమల్ పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి. కానీ కమల ఆసనంపై లైట్గా అంటే తేలికగా ఉండేవారే స్థితమై ఉండగలరు. ఏ విధమైన బరువు అనగా బంధనం ఉండరాదు. మనసా సంకల్పాల బరువు, సంస్కారాల బరువు, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క బరువు, లౌకిక సంబంధికుల మమకారం అనే బరువు, ఈ బరువులన్నీ సమాప్తమైనప్పుడు కమల ఆసనంపై విరాజమానమైన నిరంతర యోగులుగా అవ్వగలరు. స్లోగన్: సహనశీలతా గుణాన్ని ధారణ చేసుకుంటే అసత్యత యొక్క ఆధారాన్ని తీసుకోవలసిన అవసరం ఉండదు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. ఎవరి సంస్కారం అయితే
సరళంగా మధురంగా ఉంటుందో ఆ సంస్కారం స్వరూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే సంస్కారం బాప్దాదా సమానంగా అయిపోతుందో బాప్దాదా యొక్క స్వరూపం అందరికీ కనిపిస్తుంది. బాప్దాదా ఎలా ఉన్నారో అలా యథార్థంగా అవే గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవుతాయి. అందరి నోటి నుండి వీరు వారిలాగే అనిపిస్తున్నారనే మాట వెలువడుతుంది. అచ్చా, ఓం శాంతి.